to Maitri News. Munduga headlines. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఐకేపీ సెంటర్ను సందర్శించిన కలెక్టర్. సింగరేణి కార్మికులకు తాగునీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను సందర్శించిన టీబీజీకేఎస్ నాయకులు. ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. తడిసిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు జయశంకర్. భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఘనపురం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ముందస్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సత్వరమే కోతలు ప్రారంభించి ధాన్యం విక్రయించాలని రైతులకు సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఓపీఎంఎస్ చేసి కేటాయించిన మిల్లులకు సరఫరా చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 35% ధాన్యం కొనుగోలు చేశామని, జూన్ 15 నాటికి మొత్తం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టామన్నారు. తేమ శాతం రాకపోవడం వల్ల బియ్యం తక్కువ వస్తాయని, విక్రయాల్లో నాణ్యత, తేమ శాతాన్ని పాటించాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ ఫోన్ నంబర్లు ఏర్పాటు చేయాలని సెంటర్ల ఇన్ఛార్జ్ను ఆదేశించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల అధికారి నరసింగరావు, డిఎం రాఘవేందర్, జిల్లా సహకార అధికారి శైలజ, పిఎస్సిఎస్ చైర్మన్ కుమార్ యాదవ్ ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రాలను వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతుల్ని ఉద్దేశించి మాట్లాడారు. రైసు మిల్లుల వద్ద హమాలీ కూలీల కొరత ఉందని, అందుకే అన్లోడింగ్ ఆలస్యం అవుతోందని తెలిపారు. బీహారీ కూలీలు ఓటు వేయడానికి తమ సొంత ఊర్లకు వెళ్లారని, దీంతో కూలీల కొరత తలెత్తిందని చెప్పారు. ఈ విషయంపై మిల్లు యజమానులు, లారీ యజమానులతో మాట్లాడినట్టు తెలిపారు. ప్రతిరోజు కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి ధాన్యం సేకరణ పూర్తయ్యేలా చూడాలని స్థానిక తహసీల్దార్ను ఆదేశించారు. బట్ ఈ అన్లోడింగ్ 24 అవర్స్లో లారీ అన్లోడ్ చేసేటట్టు నేను ప్లాన్ చేస్తాను. మీరేం చేయండి అంటే, నాకు ఇక్కడ లోడ్ చేసుకుంటూ పంపండి. లారీలు షార్టేజ్ ఉంటే నాకు రెగ్యులర్గా మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా సెంటర్కి వచ్చి నాకు రోజు చెప్పు. నేను కూడా మళ్ళీ ఒకసారి నేను రేపు ఒక్కరోజు ఎల్లుండి వస్తున్నాయి మళ్ళీ సెంటర్కి. అర్థమవుతుందా? నాకు ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు నీకు ఇప్పుడు వేరే అలాట్మెంట్ ఇప్పిస్తాను. అన్ని మిల్లకి, నీకు ఒక మిల్లు కోతలు కాదు పోదు. వాడక్కడ ఇప్పుడు జూన్ 9న నిర్వహించే గ్రూప్ 1 ప్రిలిమినరీ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలంటూ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. సెంటర్లకు అభ్యర్థులకు తగిన వసతులు కల్పించాలని, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూప్ 1 ప్రిలిమినరీ కోసం జిల్లా వ్యాప్తంగా 14 సెంటర్లు ఏర్పాటు చేయగా వీటిలో 6098 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్టు తెలిపారు. పరీక్షకు 2 సెట్ల చొప్పున పరీక్షా పత్రాలు వస్తాయని, వాటిని వేరువేరు పోలీస్ స్టేషన్లలోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని ఆదేశించారు. పరీక్షల కంటే ఒకరోజు ముందు రూట్ అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, పోలీస్ అధికారులు సంయుక్తంగా ప్రశ్నాపత్రాల తరలింపు రూట్లను తనిఖీ చేయాలని కలెక్టర్ సూచించారు. ఓఎంఆర్ షీట్పై ముందుగానే అభ్యర్థి వివరాలు ప్రింట్ అయి వస్తాయని, వాటిని సంబంధిత అభ్యర్థులకే అందించేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓలు హనుమానాయక్, బి గంగయ్య, ఏసీపీ కృష్ణ, డీఈఓ డి మాధవి, కలెక్టరేట్ పరిపాలనా అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు. పేపర్లు ఈసారి మీరు ఫస్ట్ పాయింట్ గమనించాల్సింది, 2 సెట్లు వస్తున్నాయంటే ఒక సెట్ కాదు. దేర్ ఆర్ 2 సెట్స్ బీయింగ్ సెంట్ బై టీఎస్పీఎస్. ఈ 2 సెట్స్ కూడా వచ్చి మనం పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడం జరుగుతుంది. అక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో పాయింట్ నెంబర్ 1 టు క్యాచ్ ఈస్ 2 sets will arrive, 2 sets will be kept in separate partitions. 2 sets will be kept in separate partitions. ఏసీపీ గారు కూడా గమనించండి, ఇతరులు కూడా గమనించండి. మనం తమ జాయింట్ కస్టడీలో ఉంటారు, తమ జాయింట్ కస్టడీలో ఉంటారు.
సింగరేణి సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్న కార్మిక వర్గానికి తాగునీరు అందించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలో సింగరేణి పంప్ హౌస్ తో పాటు ఫిల్టర్ బెడ్ ను సందర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన సుందిల్లా అన్నారం బ్యారేజ్ నుంచి పూర్తి స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేయడంతో గోదావరి నది ఎండిపోయిందన్నారు. ఎగువన ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు గోదావరి నీరు రాకపోవడంతో పారిశ్రామిక ప్రాంతాల్లోని ప్రధాన నాళాల ద్వారా గోదావరిలోకి చేరుతున్న కలుషితమైన నీరునే తిరిగి కార్మిక కుటుంబాలకు అందిస్తున్నారని ఆరోపించారు. యాజమాన్యం స్పందించి కార్మిక కుటుంబాలకు సురక్షిత తాగునీరు అందించాలని కోరారు. సురక్షిత మంచినీటిని సరఫరా చేస్తా ఉన్నారు. అది పూర్తిగా కలుషితం అయిపోయింది. గోదావరి నదికి పైనుంచి ఒక దార కూడా రావడం లేదు. కేవలం ఈ ప్రాంతంలోని డ్రైనేజీ నీటిని మనకు మళ్లించి మన ఇన్ఫిల్ట్రేషన్ గ్యాలరీల ద్వారా మనకు పంపింగ్ ద్వారా ఈ పవర్ హౌస్ నుండి సెక్టార్ 1, సెక్టార్ 2, RG3 కూడా పంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ 25 లక్షల మిలియన్ ల్యాక్ గ్యాలన్ల వాటరు ఇవాళ పంపింగ్ చేసి అదంతా పూర్తిగా కూడా కలుషితమైనది. ఇవి తాగడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు. ఇవాళ రోగాల పాలవుతున్నారు. కార్మికులు ప్రజలు సంపాదించిన సంపద అంతా కూడా వైద్యశాలకే ఖర్చు అవుతూ ఉన్నది. దీన్ని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఇవాళ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఇవాళ గోదావరిలో నీటి లేని సంగతిని, గోదావరిలోకి వస్తున్నటువంటి ఈ డ్రైనేజ్ వాటర్ను పూర్తిగా మళ్లించి చేస్తున్నటువంటి కుట్రలను మేము గమనించినాం. దీన్ని యాజమాన్యం ముందు చూపు లేకపోవడం వల్లనే ఇక్కడ అధికారులు, సివిల్ అధికారులు కానీ, GM కానీ దాన్ని పట్టించుకోకపోవడం వల్లనే ప్రజలు అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. దీని మీద మేము అన్ని రకాలుగా పోరాటం చేస్తాం. తెలంగాణ బొగ్గు గని చచ్చిపోయిన ఇతర కుక్కలు, పందులు అటువంటివి అవి కొట్టుకొని వస్తున్నాయి. ఆ నీళ్ళే ఫిల్టర్ చేసి వాళ్ళ కార్మికులకు ఇస్తుంది యాజమాన్యం. మరి యాజమాన్యము 70 మిలియన్ టన్నుల బొగ్గు తీసుకున్నది. 37,000 కోట్ల టర్నోవర్ గల సంస్థ, అత్యంత విలువైన సంస్థ. ఈ సంస్థ కేవలం ఉత్పత్తి లక్ష్యాలనే పెట్టుకుంటూ లాభాలు గడించే ఒక యంత్రంలాగా పనిచేస్తూ వాళ్ళ కార్మికులకు తాగబోతే తాగునీరు అందించలేని పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితిలో ఉన్నది. దీనికి గుర్తింపు సంఘాలు చూస్తలేవు, ఇక్కడ ప్రజాప్రతినిధులు చూస్తలేరు, ఎవరు కూడా పట్టించుకునే పాపన లేదు. పైగా ఈ ఫిల్టర్ బెడ్లో ఫిల్టర్ అయిన నీళ్ళల్లో రా వాటరు కలుపుతారు, సరిపోతలేదని డైరెక్ట్ వచ్చే రా వాటరు డ్రైనేజ్ వాటర్ కలుపుతారు. దీనికి సంబంధించిన సివిల్ అధికారులు, ఇక్కడున్న GM, ఉన్నతాధికారులు కూడా దీన్ని తక్షణమే చర్యలు తీసుకోకపోతే మేము పెద్ద ఎత్తున TB తరఫున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. దీనికి బాధ్యులైన ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆందోళన కార్యక్రమం చేస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో రేణుకా ఎల్లమ్మ తల్లి కొలువు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని రేణుకా ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుకా ఎల్లమ్మ తల్లి కొలువు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రేణుకా ఎల్లమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. మహిళలు నెత్తిన బోనాలతో ర్యాలీగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే విజయరమణారావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య, నాయకులు తులా మనోహర్ రావు, భక్తులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట గ్రామంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో బోనాలు నిర్వహించారు. మహిళా భక్తులతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు బోనమెత్తి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సన్మానించారు. వారితో పాటు ప్రజలందరికీ కూడా ఆ ఎల్లమ్మ తల్లి జీవనోపాధి మంచి ఆరోగ్యవంతంగా ఐశ్వర్యవంతంగా. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామంలో హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన రథంలో హనుమాన్ చిత్రపటాన్ని కొలువు తీర్చి పురవీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా డీజే పాటలు, మేళతాళాల మధ్య భక్తుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
కొనసాగాలని నేను వేడుకుంటూ జై హనుమాన్. ఈ దేవుని అభయాంజనేయ స్వామి మన సిద్దంపేట ప్రజలకు ఇళ్ళవేళలా దీవెనలు ఉండాలని, ఈ ఆంజనేయ స్వామి పంటలు వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలని, ప్రజలలో చైతన్యం బాగా రావాలని, పంటలు బాగా పండి గొడ్డు గోద అన్ని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండి దేవుని అభయాంజనేయ స్వామి దీవెనలతో ప్రజలంతా చైతన్యంగా ఉండాలని, దీవెనతో అభయాంజనేయ స్వామిని కొంచెం మా ప్రజలందరికీ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అంగరంగ వైభవంగా శ్రీ భూనీలా సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరిపించారు. రాజన్న ఆలయ స్థానాచార్యులు అప్పల భీమశంకర్ ఆధ్వర్యంలో వేద పండితులు కళ్యాణతంతో పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రీనివాస్, ఈఈ రాజేష్, డిఈ రఘునందన్, సూపరింటెండెంట్లు సిరిగిరి శ్రీరాములు, అల్లె శంకర్, నాంపల్లి గుట్ట ఆలయ ఇన్ఛార్జి నరేందర్, భక్తులు పాల్గొన్నారు. శుద్ధ ఏకాదశి నుండి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నవి. మరియు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాయాం శుభేదినే సంధ్యాకాలే నటయుక్తే స్తంభోద్భూతం మృగేశ్వరి వృషభ లగ్నంలో స్వాతి నక్షత్రం చతుర్దశి నాడు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము నాంపల్లి క్షేత్రం యందు అత్యంత వైభవంగా జరిపించబడుతున్నది. మరి ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఆ స్వామివారి యొక్క మంగళాశాసనానికి కృపకు పాత్రులవుతున్నారు. మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణం టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1116 చోని దంపతులను కూర్చుండబెట్టి ఆ స్వామి యొక్క స్వామివారి యొక్క వస్త్రము అనేది ప్రసాదంగా భావించబడి వారికి ఇవ్వబడుతుంది. మరి ఈ రోజున కూడా కళ్యాణ మహోత్సవానికి కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం చిన్న కోమటిపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అర్చకులు తెల్లవర్జుల ప్రదీప్ శర్మ ఆధ్వర్యంలో విశ్వక్షేణ ఆరాధన, స్వస్తి వచనం, స్తంభ పూజ, ఫల పంచామృత అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈరోజు శ్రీ స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి నరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయాత్పూర్వం నుండి వివిధ రకాల పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముందుగా విశ్వక్షేణ ఆరాధన, స్వస్తి వచనం, స్తంభ పూజ, అంకురార్పణ, ఆ తర్వాత స్వయంభూ స్వామివారికి ఫలపంచామృత అభిషేకం, ఉత్సవమూర్తులకు కూడా ఫలపంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా హనుమాన్ దీక్షా స్వాములందరూ కూడా ఈ యొక్క అభిషేకంలో పాల్గొని దిగ్విజయం చేయడం జరిగింది. ఈ యొక్క స్వామివారి ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం సోమవారం స్వామివారికి విశేషంగా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. కుజదోష కాలసర్ప దోషాలు కూడా స్వామివారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క ఆలయ కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన పూజారి శేషం రామాచార్యులు తెలిపారు. ఆలయ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. 45 రోజులు 11 రోజుల దీక్షలు విరమణ చేసేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నట్టు చెప్పారు. ఉగాది నుండి మళ్ళీ ఉగాది వరకు కూడా కార్యక్రమాలు ఫస్ట్ శ్రీరామ నవమి దగ్గర నుండి ప్రారంభించే ఉత్సవాలు, ఆ తర్వాత ఉగాది వరకు కూడా అన్ని దేవాలయాల్లో కూడా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నది. ఫస్ట్ ప్రారంభము లోక కళ్యాణార్థమై శ్రీరామనవమి పునర్వసు సీతారాముల కళ్యాణ మహోత్సవం దగ్గర నుండి ప్రారంభించబడుతున్నది. ఇప్పుడు మనం కూడా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నాం. ఆ తర్వాత రామానుజ వారి తిరునక్షత్రం కామించుకున్నాం. శ్రీరాముని తిరునక్షత్రం అంటే తిరునక్షత్రం అంటే మానవులకు ఏ విధంగా పుట్టిన రోజు ఉంటుందో అదేవిధంగా తిరు నక్షత్రం అంటారు. కాబట్టి ప్రతి నెలకు ఆళ్వారాదుల్లో 12 మంది, ఒక నెలలో 2 రావచ్చు, ఒక నెలలో 1 రావచ్చు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో పట్నాల మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే విజయ రమణారావు వేడుకల్లో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గౌడ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి సిద్ధోగం వైభవంగా జరుగుతోంది. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షులు పర్వతి వేణు, వైస్ ఎంపీపీ ఆర్సీరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచి తాడెం శ్రీనివాస్, రాజిరెడ్డి, హరికృష్ణ, కట్టా శ్రీనివాస్, పచ్చిమట్ల శ్రీనివాస్, అలువాల పరశురాములు, కట్టా తిరుపతి పాల్గొన్నారు. మానేరు నదిలో ఇసుక తవ్వకాలపై చెన్నై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సౌత్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడం తప్పని స్పష్టం చేసింది. ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కొనసాగించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైనింగ్, ఇరిగేషన్ శాఖలకు 2 కోట్ల చొప్పున జరిమానా విధించింది. ఈ జరిమానాను 3 నెలల్లోగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ జిల్లాల మీదుగా ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపడం చట్టవిరుద్ధమని, పర్యావరణ విధ్వంసానికి కారణమవుతుందని మానేరు పరిరక్షణ సమితికి చెందిన వారితో పాటు ఇతరులు మొత్తం 5 పిటిషన్లను ఎన్జీటీలో దాఖలు చేశారు. వీటిపై విచారించిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ చెన్నై సౌత్ బెంచ్ 3 నెలల క్రితమే తీర్పు రిజర్వ్ చేసింది. మంగళవారం ఆ తీర్పు వెలువరించింది. పెద్దపల్లి జిల్లాలో 15 ఇసుక రీచ్లను గుర్తించారు. వీటిలో 2 మీటర్ల లోతు వరకు 122, 307, 620 క్యూబిక్ మీటర్ల ఇసుకను తోడేందుకు 2022 జనవరి 11న టీఎస్ఎండీసీ టెండర్లను ఆహ్వానించింది. పలువురు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొని ఇసుక రీచ్లను దక్కించుకోగా 2023 డిసెంబర్ నెల ఆఖరు వరకు ఇసుక తవ్వకాలకు డిస్ట్రిక్ట్ లెవెల్ శాండ్ కమిటీ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గడువు పూర్తి అయిన తర్వాత కూడా వంపుల్లో ఉన్న ఇసుకను తరలించారు. కరీంనగర్, జయశంకర్, భూపాల్పల్లి జిల్లాల్లోనూ క్వారీలను గుర్తించి ఇసుక తవ్వకాలు చేపట్టారు. న్యాయస్థానాలంటే ఏంటి అనేది ఈరోజు ఈ తీర్పు ద్వారా నిలబడడం జరిగింది. కానీ ఈ తీర్పులో టీఎస్ఎండిసి వాళ్ళకి 25 కోట్లు మరియు మైనింగ్ డిపార్ట్మెంట్కి 25 కోట్లు, 50 కోట్ల రూపాయల జరిమానా విధించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఈ నుంచి 2500 కోట్ల రూపాయల వరకు అవినీతిగా సంపాదించడం అనేది జరిగింది. ఆ యొక్క అవినీతి సొమ్మును కూడా వాళ్ళ దగ్గర నుంచి బయటపెట్టి ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా చూడాలని ఈ యొక్క నూతన ప్రభుత్వాన్ని మరియు అధికారులను ఈ యొక్క పత్రిక ముఖంగా కోరడం జరుగుతుంది. సుమారుగా ఒక్కొక్క క్వారీలో 200 నుంచి 300 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. ఇదే విధంగా పెద్దపల్లి జిల్లా మరియు కరీంనగర్ జిల్లా, భూపాలపల్లి జిల్లాల్లో అనేక అక్రమాలు జరిగినాయి. అక్రమాలు అన్నింటినీ కూడా ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా వారి యొక్క అవినీతి సొమ్మునంటే వెతికి తీయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, రోడ్లు ధ్వంసమై దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో మానేరు పరిరక్షణ సమితికి చెందిన సభ్యులతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు చెన్నై ఎస్జీటీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన కోర్టు పర్యావరణ అనుమతులపై పలుమార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించినప్పటికీ ఇందుకు సంబంధించిన ఆధారాలను మాత్రం ప్రవేశపెట్టలేదు. గతంలోని మానేరు ఇసుక తరలింపును నిలిపివేయాలని ఎస్జీటీ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. అయినప్పటికీ గత ప్రభుత్వ పాలనలో ఇసుక తరలింపు కొనసాగింది. ఇదే అంశంపై తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు మానేరులో ఇసుక తవ్వకాలను నిలిపివేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అమలు నివేదికను సమర్పించేందుకు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది. డిలే జస్టిస్ ఫర్ డినైడ్ అనే సామెత ఇవాళ గుర్తొస్తుంది. ఎందుకంటే అయిపోయి దాదాపు పోయిన సంవత్సరం జనవరి వరకే వాళ్ళ టెండర్స్ ఉండే, ఇవాళ జనవరి అయిపోయి వాళ్ళ జూన్లో ఆర్డర్స్ రావడం జరిగింది. మరి ఇటువంటి ఆర్డర్స్ ముందే వచ్చినట్లయితే ఇవాళ ఆ ఇసుక అంతా పోకపోతుండే, ఇవాళ ఇష్టారీతిగా తవ్వకాలు సరిపోతుండే. మరి చెక్ డ్యాములు కూడా మానేరు భాగంలో లేవు, కేవలం 5 మాత్రమే ఇవాళ నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎన్జీటీ ఇచ్చిన తీర్పు ప్రకారంగా
ఇక ముందు మానేరు వాగులో ఎలాంటి తవ్వకాలు జరపద్దని చెప్పి కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఇవాళ ఇసుక తీయడం వల్ల సుల్తానాబాద్ పరిసర ప్రాంతాలు కానీ ఈ పెద్దపల్లి ప్రాంతం కానీ అనేక మంది రకాల జీవితాలు చిత్రమైనాయి. అనేక మంది చనిపోవడం జరిగింది, లారీల కింద పడి చనిపోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి విధ్వంసాన్ని సుల్తానాబాద్లో అయితే రైతులు కానీ ఇక్కడ ఉన్న సుల్తానాబాద్లో షాపు వాళ్ళు కానీ మొత్తం అయితే అక్కడ ఉండలేని పరిస్థితి, చాలా షాపులలో మూసుకునే పరిస్థితి ఏర్పడ్డది. ప్రజలు చాలా ఇబ్బందులకు గురైండ్రు. కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఏదైతే సర్టిఫికేట్ లేకుండా అది చేయడం చాలా తప్పని వల్ల తీర్పిచ్చినందుకు దానికి అభినందిస్తున్నాము. ఒక సంతోషకరమైన అట్లాంటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పూర్తిగా మానేరు పరిసర ప్రాంతాల గ్రామాలే ఒక్కొక్క చెక్ డ్యాంల పేరుతోటి ఉసుకే ఘోరంగా తోడుతూ, అంటే వాస్తవానికి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ తాటి చెట్ల లోతు సైతం తోడి అక్కడ ఉన్న అట్లాంటి భూగర్భాలను మొత్తం ఎండిపోయేలా. ఎందుకంటే ఆ మానేరు పరిసర ప్రాంతాల్లో మొత్తం వ్యవసాయం చేయకుండా మేము రక్షిత మంచినీరు తాగేది కూడా ఆ మానేరు పరిసర ప్రాంతాల నుండి వచ్చేది. భూగర్భ జలాలు ఎండిపోయే విధంగా ఉసుకే తోడడం జరిగింది. ఎన్జిటి ఇచ్చిన తీర్పుతో మేము అంతా చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న వాతావరణంలో ఈ సంవత్సరం మాకు నీళ్ళు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం. అలాంటిది తరలించడం వల్ల ఇక్కడ మొత్తానికి భూగర్భ జలాలు నీరు చుక్క బొట్టు లేకుండా ఎండిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఎన్జిటి ఇచ్చిన తీర్పు మేము చాలా సంతోషిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా ఎన్జీటీ ఉత్తర్వులు జారీ చేసినట్టు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోటిముక్కల సురేష్ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కోర్టు తీర్పు వివరాలు వెల్లడించారు. మానేరు నదిలో ఇసుక తవ్వకాలపై చెన్నై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ సౌత్ బెంచ్ తీర్పునిచ్చినట్టు తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టడాన్ని కోర్టు తప్పుపట్టినట్టుగా తెలిపారు. ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ తవ్వకాలు కొనసాగించడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిపారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మైనింగ్ ఇరిగేషన్ శాఖలకు 25 కోట్ల చొప్పున జరిమానా విధించినట్టు వెల్లడించారు. For the failure to uphold the principle of public trust doctrine, the Department of Mines and Geology and the Department of Irrigation and Command Area Development are directed to pay an amount of 25 crores each. Ante Irrigation Department tarvata Mines and Geology Department varu 25 కోట్లు, రెండు డిపార్ట్మెంట్లు 25 కోట్లు ఏదైతే ప్రజాశ్రేయస్సుకు విరుద్ధంగా చేసిన దాన్ని చూపెట్టి ఆ 25 కోట్లు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు యాజ్ అన్ ఇంటరిమ్ ఎన్విరాన్మెంటల్ కాంపెన్సేషన్, ఇది ఫైనల్ మాత్రం కాదు, ఇంటరిమ్ తాత్కాలికంగా చెల్లించాల్సింది, అది కూడా ఇమీడియట్గా 3 నెలలలో చెల్లించాలని ఆ 3 నెలల పీరియడ్ కూడా ఈ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఇంకా దీని ఇంకా చాలా ఉంది, ఇది ఇంటరిమే. అయితే వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ద అమౌంట్ సో కలెక్టెడ్ షుడ్ బి యూటిలైజ్డ్ బై ద గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఫర్ అండర్టేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ టు ద గోదావరి రివర్ వాటర్ షెడ్ covering the upstream and downstream states, also along with the improvement in Telangana region, besides undertaking redemarcation. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ నుంచి పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ ఇటుక బట్టీలకు అక్రమంగా మట్టి తరలిస్తున్న 8 టిప్పర్లను తహసీల్దార్ రాజ్ కుమార్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్డీఓ గంగయ్య ఆదేశాల మేరకు అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్లను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అయితే ఈ టిప్పర్లు ఎక్కడి నుంచి ఎక్కడికి మట్టిని సరఫరా చేస్తున్నాయనే వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామని తహసీల్దార్ వెల్లడించారు. కమాన్పూర్ మండలం నుండి కొన్ని మట్టి లారీలు అనుమతులు లేకుండా వస్తున్నాయనే సమాచారం ఆర్డీఓ గారికి అందించడం జరిగింది. ఆర్డీఓ గారి సూచనల మేరకు రాఘవాపూర్ రోడ్ వద్ద అటువైపు నుంచి వస్తున్న మట్టి లారీలను ఆపడం జరిగింది. వాళ్ళు ఎటువంటి అనుమతి పత్రాలు చూపకపోవడంతో 8 మట్టి లారీలను ఈరోజు మా సిబ్బంది సహకారంతో సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అడిగితే కమాన్పూర్ మండలం చెప్పారు. చెరువు ఏం చెప్పలేదు, కమాన్పూర్ మండలం నుంచి వస్తున్నాయని చెప్పారు. ఆర్డీఓ గారికి ఆల్రెడీ వెహికల్ నంబర్స్తో పాటు అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. పై అధికారుల సూచనల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు. వీళ్ళు నాకు ఎటువంటి పత్రాలు చూపించినందునే వాటిని సీజ్ చేయడం జరిగింది. మండల పరిధిలో పంచాయత్ సెక్రటరీలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏమైనా ఉంటే సమాచారం ఇవ్వమని. అదేవిధంగా పోలీస్ అండ్ రెవెన్యూ శాఖ నుంచి కూడా నిరంతరం నిఘా పెట్టడం జరిగింది. ఎవరు కూడా అనుమతి లేకుండా మట్టి కానీ ఇసుక కానీ ఏది తరలించినా కూడా
వైన్ షాప్ లో దొంగలు పడి 1,70,000 రూపాయలు ఎత్తుకెళ్లిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. గత రాత్రి ఓదెల మండల కేంద్రంలోని మల్లికార్జున వైన్ షాప్ లో చొరబడి కౌంటర్ లో ఉన్న 1,70,000 రూపాయల నగదు అపహరించినట్టు యజమాని తెలిపారు. ఈ వ్యవహారం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఉదయాన్నే 10 గంటలకు యజమాని షాప్ ఓపెన్ చేసేసరికి వస్తువులన్నీ చిందరవందరగా ఉండడంతో చోరీ జరిగిందని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి ఏసీపీ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దొంగల్ని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. మేము కౌంటర్ నుండి రోజు 10 గంటలకు తిరిగి బంద్ చేసుకొని క్లోజ్ చేసుకొని 10 గంటలకు ఇంటికి రోజు వెళ్ళడం జరుగుతుంది. రోజు క్యాష్ రోజు ఇంటికి గుంచవేయడం జరిగింది. నిన్న నైట్ 10 గంటల వరకు ఏదో ఒక ఫంక్షన్ ఉండడం వలన క్యాష్ వర్కపోలేక క్యాష్ అందులో పెట్టడం జరిగింది. వెనక నుండి గుర్తు తెలియని వ్యక్తి వచ్చి డోరు పగలగొట్టి వెనక నుండి వచ్చి క్యాష్ ఎత్తుకపోవడం జరిగింది. నైట్ సుమారు రాత్రి 12:30-1 గంట వరకు జరిగినట్టుగా ఎస్ఐ గారికి కంప్లైంట్ చేసినాం. ఎస్ఐ గారు పరిశీలించి చూసింది. సీసీ ఫుటేజ్ అవి ఇవి అన్నీ వెతికిరు. అందులో 1:30 వరకు వాళ్ళు వ్యక్తిని గుర్తించి పట్టుకుంటామని చెప్పారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం. ఐకేపీ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్. సింగరేణి కార్మికులకు తాగునీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను సందర్శించిన టీబీజీకేఎస్ నాయకులు. ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.